కొంచెం మనమందరం శబరమ్మ అని పిలుస్తున్నటువంటి మన పార్లమెంటు సభ్యులు పుత్రికా రత్నంగా పరిచయమైనప్పటికీ ఈ మధ్యకాలంలో ఒక డాక్టర్గా అలాగే బెస్ట్ పార్లమెంటేరియన్గా మన ప్రాంతం నుండి ఇవాళ రెండవ రోజు అందుకున్నారు నంద్యాల కర్నూలుకి. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 350 మంది కళాకారులకు పారితోషికాలు సత్కారాలు వచ్చిన 8 నెలల్లోనే ఇంకెన్నో జరుగుతాయి. కాబట్టి వారి ఎందుకంటే 7 రోజులు జరగడం ఉద్దేశం ఏంటంటే 10 సంవత్సరాల సేవకు ఒకటిగా 7 రోజులు 70 రోజులు, వారు 80 అయినప్పుడు 8 రోజులు జరుపుతాం, 90 కూడా ఉంటే 99 రోజులు ఉత్సవాలు జరుపుతాం. మరి మేడం గారు వచ్చి జ్యోతి బృందం చేయవలసిందిగా మా కళాకారులు చెప్పులు తెలిసి రావాల్సింది కోరుతున్నాను. దయచేసి ప్లీజ్. దీపారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గౌరవనీయ ఎంపీ గారి యొక్క అమృత హస్తాల మీదుగా ఈనాటి కార్యక్రమాల యొక్క శుభారంభాన్ని జ్యోతి ప్రకాశం ద్వారా నిర్వహించుకుంటున్నారు. ఆర్టిస్టులు రాజాధిరాజాయ నమో వయం వై శ్రవణాయ కూర్మహే సామే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం భద్రం కర్ణే శృణుయామ దేవాః భద్రం వితృతాః త్రైరంగే సస్వాం సత్తనోభిః वैसाहिको सुसर्वा सत्न भूषा विश्ववेदाः स्वस्ति तारिक्षो अरिष्टदेविः स्वस्ति भगवो भगवतो ओम शांति शांति शांतिः. ओम अभयष्टामयो भवः योवस्वदमोरदः तस्य भायेन उषति రామపుత్రులు కందుకూరు పురస్కారం కలిగిన మీరందరూ పైకి రావాలి. సాంకేతిక బృందం అవుతారు. బలరాముడు తర్వాత శ్రీనివాసాచారి, మహేష్, శ్రీనివాసులు, సురభి సంతోష్, చెన్నకేశ్వరి భాష త్వరగా రావాలన్నా నిలబడి తీసేది రాష్ట్ర లక్ష్మణ రండి త్వరగా త్వరగా మీరే ముందు చెప్పినా కదా శ్రీనివాసులు అంటే చాలా మేడం రండి రండి మా కీబోర్డ్ మాస్టర్ మేడం 14 శ్రీనివాసాచారి చాలా ఇస్తారా keyboard master. Thank you, Srivastava. Next, senior most కళాకారులు మేడం మీ నియోజకవర్గమే మా నియోజకవర్గం మీ అంటున్నాం మా నియోజకవర్గం మిడుతూ బలరాముడు హార్మోనిస్ట్ గారు మా మేము నిండాలు పెట్టాం కదా. థ్యాంక్ యూ కబలిస్తూ చాలు పాడు ఎమ్మిగలు కబలిస్తున్నాడు. శ్రీనివాసులు మేకప్ ఆర్టిస్ట్
ఈయన ఇప్పటి వరకు నా నంది అవార్డు ఇస్తున్నాడు మేడం. శ్రీనివాసులు రాణి సురభి సంతోష్ చెన్నకేశ్వర రెడ్డి భాష ఓకే భాష చివరిగా పురస్కార గ్రహీత మా ఆర్టిస్టు మా సంఘం ఆరు నంది అవార్డు తీసుకున్నాడు మేడం. 6 నంది అవార్డు తీసుకున్నాడు కర్నూలు మేకప్లో, బెస్ట్ మేకప్. అందరూ ఒక్క నిలబడి, అందరు ఇట్రండి. శాలో కప్పుల వాళ్ళంతా ఒక్కసారి నిలబడి మేడంతో పడుతుంది. శాలో కప్పుల వాళ్ళంతా రండి. భాష నీ కప్పే లోపల మీరుతో నిలబడి. శాలో కప్పుల వాళ్ళంతా రండి. ప్రభావతి ప్రభావతి లక్ష్మణ నామయే ఘాతుం యజ్ఞపతయే నిలబడి స్వస్తిరస్తునః స్వస్తిర్మానసే ఊర్గం దిగాతు బీజం. కందుకూరి పురస్కార గ్రహీత గాండ్ల లక్ష్మణ గారికి మిత్రుల మిగతా వాళ్ళంతా ఒక్క నిమిషం ఆగండి. దయచేసి ప్లీజ్ అందరూ సన్మాన గ్రహీతలు తర్వాత చదువురు మీ అందరూ. ఇప్పుడు సన్మానం అందుకున్న వాళ్ళతో వరుసగా నిలబడాలి మేడం. సన్మానం అందుకున్న వాళ్ళ వినపడదా? నిత్యం విశ్వం నారాయణ హరి నిలబడండి అయ్యా. ఓం పతి విశ్వాసతృసం శాశ్వతం శివమచ్యుతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మం పరాయణం నారాయణ పరో జ్యోతి జ్యోతిరాత్మనారాయణ పరః నారాయణ పరబ్రహ్మ తత్వన్నారాయణ పరః నారాయణ పరోధ్యాత ధ్యానన్నారాయణ పరః యక్షకించచ్చ జగత్సర్వం దృశ్యతే శ్రియమేవ వా అనంతపక్షతత్సర్యం వాప్తనారాయణ స్థితః అనంతమయం కవిగం సముద్ర విశ్వసంభవం పద్మకోశ ప్రతీక. కందుకూరి పురస్కార గ్రహీత శ్రీ గాండ్ల లక్ష్మణ గారికి మేడం గారు మరియు వారి మిత్ర బృందం ప్రతిష్టతం సన్మానం చేస్తూ ఉన్నారు. విశ్వతోముఖః అందరూ వచ్చేలా సహకరించుకోవాలి ఒకరికొకరు. తస్య మధ్యే కొంచెం ఎక్స్టెండ్ అయితే అందరికీ అవకాశం భాస్వరే ఓం నీరాభా శుక్రముత పీతభస్వాతునమాంసా తస్య శిఖాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత స బ్రహ్మ సచివ స హరి నిందే సోక్షర పరమం స్ఫురాట్. ఓం యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశువాన్ భవతి చంద్రమా వా మిగతా వారికి కూడా అవకాశం ఇవ్వాలి. ప్రజావాన్ పశువాన్ భవతి. కార్యక్రమం పూర్తి చేసుకున్న వాళ్ళు వేదిక కిందికి రావాల్సిందిగా కోరుతున్నా. ఆయతనవాన్ భవతి. దయచేసి సన్మానం చేసిన వాళ్ళు వేదిక కిందికి వస్తే మరొకరికి అవకాశం లభిస్తుంది. ప్లీజ్ సన్మానం అయిపోయిన వాళ్ళు దిగాలి ప్లీజ్. ఆయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద. మేడం వెళ్ళిపోతున్నారు, ఒక్క నిమిషం మేడం. వేద ఆయతనవాన్ భవతి ముందుకెళ్ళిపో. ఆయతనవాన్ భవతి యయో వాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అసో వై అపామాయతనం ఆయతనవాన్ భవతి यो मनुष्यतप आयतनं वेद आयतनवान् भवति आपो वा आयुष्मायतनम् आयतनवान् भवति य एवं वेद योपामा कलाक्षेत्रम अध्यक्षुलु आयतनवान् भवति चंद्रमावपा आयतनम् ఆయతనవాన్ భవతి. ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు ఎంపీ గారికి కార్యక్రమం పక్షాన టీజీ కళాక్షేత్రం పక్షాన సత్కారం జరుగుతూ ఉన్నది. ముఖ్య అతిథిని సన్మానించుకోవడం టీజీ కళాక్షేత్రం యొక్క ఆనవాయితీ. ఓం రాజాది రాజాయ ప్రసన్న సాహినే నమో
కమిటీ సభ్యులు ఈసీ మెంబర్స్ రావాలి. టీజీ కళాక్షేత్రం ఈసీ మెంబర్ మీరు ఇంకా కొంచెం వెనక్కి వస్తే అందరూ వస్తాం. కామేశ్వరో వై ఈశవనో దదాతు కుబేరాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం రాజాధిరాజాయ ప్రసన్నస్యాయినే నమో. తర్వాత టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు హంస అవార్డుతో పాటు కళారత్న పురస్కారాన్ని అందుకున్నటువంటి శ్రీ పత్తి ఓబులయ్య గారికి ఎంపీ గారు స్వయంగా సన్మానం గావిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతో ఏవం వేద యోపామా. ఈసీ మెంబర్స్, టీజీవీ కళాక్షేత్రం ఈసీ మెంబర్స్ రావాలి. శతమానం భవతి శతాయ పురుషస్తేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి. యజమాన సఖండ కీర్తి రాజ్యలాభ సిద్ధిరస్తు. ప్లీజ్ భవతి య ఏవం వేద యోపామాయతనం వేద. చంద్రబాబు నాయుడు గారి 75 వజ్రోత్సవాల సందర్భంగా మన పాంప్లెట్ ఉండి మేడంకు ఎవరైనా 75 జన్మదిన వజ్రోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలుగులో మరి ఇంగ్లీషు సంస్కృతంలో సామెత ఉంది, వజ్రం వజ్రేన భిద్యతి అని. వజ్రాన్ని ఛేదించాలంటే మరొక వజ్రమే రావాలి. రాబోయే కాలంలో చంద్రబాబు నాయుడు మించిన నాయకుడు వస్తేనే తప్ప ఆయన్ను ఎవరు ఆ పదవిలో నుంచి దింపలేరు. ఇంకా ఇప్పుడు 7 రోజులు జరుపుకున్నాం, 10 రోజులు జరుపుకోవాలి, సద్దినోత్సవం జరుపుకోవాలని మా అందరి కోరిక, కళాకారుల కోరిక. దయచేసి కళాకారులతో ఒకసారి గట్టిగా చంద్రబాబు నాయుడు గారికి చప్పట్లు కొట్టాలి. ఈ ఉత్సవాన్ని గురించి మరి శబరి మేడం గారు మాకు ఇప్పటికే ఎంతో సహాయం చేశారు. నేను అడిగిన వెంటనే మొన్న ఒక లెటర్ ఇచ్చేసింది ఆమె. నేను ఎవరో కూడా తెలియకుండా కూడా ఎవరు వెళ్ళినా కూడా ఎప్పుడు అందుబాటులో ఉండేటువంటి మేడం మరి బైరెడ్డి శబరి మేడం గారు. వారి తండ్రి బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు 90 నుంచి మాతో వారికి అనుబంధం ఉంది. ఇప్పుడు వెళ్ళినా కూడా ఆదరంగా ఆహ్వానించి మరి వారి తనయగా, వారి ముద్దు బిడ్డగా మరి అంతటి ఘనకీర్తి సాధించుకోవాలని ఆశిస్తూ ఒకసారి ఆమెకు మీ అందరూ కరతాళతో స్వాగతం పలికితే చప్పట్లు కొడితే 2 మాటలు కళాకారుల గురించి, చంద్రబాబు నాయుడు గురించి మీ ఇష్టం అమ్మా, ఏమైనా మాట్లాడండి. మీరు మాట్లాడు. మా వేదికపై ఉన్న పెద్దలకు అట్లాగే ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఓబులయ్య గారు అన్నారు నేను ఎవరో తెలియకుండానే సహాయం చేశారు అని. మీరు తెలియని ఎవరైనా ఉన్నారా? మీరు ఎవరో తెలియని వ్యక్తులు. నాన్నగారు ఓబులయ్య గారు సార్ వచ్చినప్పుడు ఒకటే మాట, ఎంతో పెద్ద మనిషి, మహనీయుడు, ఖచ్చితంగా నువ్వు వెళ్ళాలి ఈ కార్యక్రమానికి అని. నేను ఆల్రెడీ మాట్లాడి పెట్టాను, కానీ నాన్న బెదిరించి పంపించారు. ఎన్నో రోజులుగా నాటకాలు అసలు మేము మధ్యలో చూడలేదు. మా తాత ఉన్నప్పుడు ముచ్చుమర్లో నాటకాలు వేసేవాళ్ళు. అప్పట్లో ఎంతో అసలు నాటకాల కోసమే సమ్మర్ హాలిడేస్ ఎప్పుడెప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవాళ్ళం మేమంతా. మధ్యలో అసలు నాటకాలు అనేది చూడలేదు. ఎంతో బాధ వేసేది. ప్రతిసారి ముచ్చుమరికి వెళ్ళినప్పుడు అంతా, మొన్న ఉగాదికి వెళ్ళినప్పుడు కూడా నేను ఒకటే అన్న, నాటకాలు పెట్టిద్దామా అని అడిగాను. నాటకాల వాళ్ళు వచ్చి పెట్టారు. ఎంతో సంతోషమైన విషయం ఇది. మేము చూసాం, కానీ మాకు పుట్టే పిల్లలు, ఫ్యూచర్ జనరేషన్ నాటకాలు ఇంకా చూస్తుందో లేదో అనే ఒక భయం నాకైతే ఉంది. అది కేవలం మీ వల్ల ఇలా ఈ అంతరించిపోకూడదు అని చెప్పి మీ వల్లనే సాధ్యమవుతుంది తప్ప మాలాంటి వాళ్ళు మీకు, నేను చాలా చిన్నదాన్ని, కానీ ఎంపీగా ఈరోజు నేను ఏం చేయగలుగుతానో అది ఖచ్చితంగా చేస్తాను. అట్లాగే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కళాకారులకు ఒక ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చారు. ఏదైనా కళాకారులు మనసులో పెట్టుకొని వాళ్లకు మంచి చేద్దాము, అభివృద్ధి చేద్దాము అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ తప్ప ఇంకేం కాదు. ఇక్కడ ఇంకా సంతోషకరమైన విషయం ఏంటంటే, రాష్ట్రం మొత్తము మన సీఎం గారి పుట్టినరోజు వేడుకలు చేశారు. ఒకరోజు చేసి అంతే అక్కడితో ఆపేశారు.
కానీ మీరు వారం రోజుల పాటు మన సీఎం గారి పుట్టినరోజు చేసుకుంటున్నారంటే ఇది నిజంగా గర్వంగా ఉంది నాకైతే. మేము ఎన్నికైన నాయకులమే ఒక రోజు చేసి మళ్ళీ తర్వాత చేయలేకపోయాము. మీరు పెద్దవాళ్ళుగా వారం రోజులు చేస్తున్నారంటే నిజంగా చాలా సంతోషం. మీ నుంచి మాలాంటి వాళ్ళు చాలా నేర్చుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. అట్లాగే ఈరోజు వచ్చిన వెంటనే ఒక వినతి పత్రం ఇచ్చారు నాకు. శ్రీకృష్ణదేవరాయలు గారి వర్ధంతి కానీ జయంతి కానీ ఖచ్చితంగా అధికారికంగా ప్రకటించాలి అని ఒక డిమాండ్ని నేను వెంటనే సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి అది జరిగేలాగా చూసే బాధ్యత నేను కూడా తీసుకుంటానని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈమె ప్రభావతి అని, సురభి ప్రభావతి. కోర్టు సినిమాలో ఒక చూపించేవాళ్ళు పాత సినిమా హీరోల మాదిరే ఇక్కడ స్టేజ్ పైన నాకు కనిపిస్తున్నారు. నిజంగా నేను చూడను లైవ్గా చూస్తున్నానంటే చాలా సంతోషంగా ఉంది. చాలా అందంగా ప్రతి ఒక్కరూ ఎలా ఉన్నారంటే ఎన్టీ రామారావు, సావిత్రమ్మని చూస్తున్నట్టు ఉంది నాకైతే స్టేజ్ పైన. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక్క మాట, బైరెడ్డి శేషయ్య రెడ్డి గారు నేను పనిచేసే సెయింట్ మేరీస్ కాలేజీని ఎయిడెడ్ కాలేజీగా మార్చడంలో వారు ప్రముఖ పాత్ర పోషించారు. వారి బంధువులు పుల్లారెడ్డి గారు నన్ను తీసుకుపోయి పరిచయం చేశారు. ఆ రోజే మీ కుటుంబానికి పరిచయం. ఆ అనుబంధం ఆ నాన్నగారితో కొనసాగుతూనే ఉంది. రాబోయేటువంటి కాలంలో మా కళాకారులందరికీ మీ ఆశీస్సులు అండదండలు ఉండాలని కోరుకుంటూ సెలవు.